సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు తన ఎమ్మెల్యేలతో ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మామూలుగా మీటింగ్ అయితే పెద్దగా చర్చనీయాంశం కాకపోగాని ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కరిని పిలిచి మాత్రమే ఈ మీటింగ్ పెడుతున్నారు. అందరిని గ్యాదర్ చేసి కాకుండా అని చెప్పేసి. ఈ విధంగా ఒక్కొక్కరిని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఏంటి? దీని వెనకాల ఏమన్నా కారణం ఉందా అన్న చర్చలకైతే దారితీసింది. సో ఏం మేజర్ రీజన్ అయ్యి ఉంటుంది సార్? అంటే ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళతోనే మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం వెనకాల కారణం ఏంటి సార్? మనం యథార్థం చెప్పుకోవాలంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొంత వెసులుబాటు చూపించి అంత అంటే బిగినింగ్ ఎలక్షన్లో చూపించినంత ఆ ఉత్సాహాన్ని కానీ ఆవేశాన్ని కానీ చూపించలేదు. దాంతో ప్రజల్లో ఒక ఇలా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు పట్టించుకోడా అంటే ఏదో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేయవలసిందేనా, చంద్రబాబు నాయుడికి భజన చేయవలసిందేనా, ఇలాంటి మాటలు కూడా మనం వింటున్నాం. వీటిని రూపుమాపాలంటే అప్పుడు ఒక స్లోగన్ అందుకున్నాడు, జనసేన పార్టీని ప్రక్షాళనం చేస్తాను, పార్టీని అంటే ఆల్మోస్ట్ సమాజంలో ఉన్నటువంటి అవినీతి శక్తుల్ని ప్రక్షాళనం చేస్తానని చెప్పాడు. ఈ ప్రక్షాళనం ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఆయన పార్టీలోంచి మొదలవ్వాలి. ఈ 18 మాసాల్లో చాలా విషయాలు విన్నాం. జనసేన పార్టీ తాలూకు ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, ఇంకెవరైనా వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు కొంచెం నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారనే మాటలు మనం వింటున్నాం. దాన్ని మీటింగ్ పెట్టి ప్రత్యేకించి కొంతమందిని పాయింట్అవుట్ చేసి మాట్లాడకూడదు కదా. దాన్ని 1 to 1 మాట్లాడాలి. ఏమయ్యా మాట్లాడితే కూడా వీళ్ళ మీద కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో ఆ కంప్లైంట్లు చేతిలో పెట్టుకొని, ఇగో నీ మీద వచ్చిన కంప్లైంట్స్ ఇవి, దీనికి ఆధారాలు ఇవి, ఏం చెప్తావు అని అడిగే విధానం ఒకటి. లేదు పలానా విషయంలో ఇంత నిరంకుశత్వంగా ప్రవర్తించావుట, మిగతా జనసేనలో ఉన్నటువంటి వీర మహిళల్లో వీర సైనికుల్లో నువ్వు ఈ విధంగా కించపరిచావుట, వాళ్ళ మాట నువ్వు వినలేదంట అని ఇట్లాంటి విషయాలు ఉన్నట్టయితే దాన్ని కూడా రహస్యంగా 1 to 1 మాట్లాడాలి. ఇటువంటి జనసేన పార్టీలో క్రమశిక్షణ ఎవరైతే పాటించలేదో వాళ్ళకు సీరియస్గా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎవరికైనా ఉంది. అంటే జనసేన పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది అన్నమాట. అలా సివియర్గా వార్నింగ్ ఇవ్వకపోయినట్టయితే మన మీద ఉన్నటువంటి అథారిటీస్ వాళ్ళ దృష్టిలో మనం ఉన్నాము, మనం ఏం చేసినప్పుడు కూడా వాళ్ళు తెలిసినట్టయితే వాళ్ళ తాట చేస్తారని భయం ఉండాలన్నమాట. భయం కల్పించే పనే చేశాడు పవన్ కళ్యాణ్. ఇందులో మిగతా వాళ్ళ మాట ఎలాగున్నప్పుడు కూడా కొంతమందిలో కొంత అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలే కాకుండా ముఖ్యమైనటువంటి జనసేన వీర సైనికుల్లో కానీ వీర మహిళల్లో కానీ అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని 10 మందిలో కూర్చొని మీటింగ్లో వాళ్ళు అడగలేరు, ఈయన చెప్పడు. ఒకవేళ అడిగినా సరే అడిగే విధానం పవన్ కళ్యాణ్ నచ్చకపోవచ్చు. వాళ్ళు 10 మందిలో కూర్చున్న తర్వాత ఏమండి ఇంతకాలం బట్టి మీ తారు జెండా మోస్తున్నాను, ఇన్ని బాధలు పడుతున్నాను, మరి నాకేదో మీరు ఒక అంటే జస్ట్ ఒక నాకు బెర్త్ లేకపోతే నాకు పొజిషన్ నాకు కేటాయించిపోయినట్టు ఎలాగవుతుంది, దీనివల్ల కోల్పోయాను, ఈ మాటలన్నీ బయటికి చెప్పవలసినవి కాదు కదా. దానివల్ల కూడా 1 to 1 ముఖ్యమైన నాయకులతో సంభాషించవలసిన అవసరం ఉంది. జనసేనలో సేవలు చేయడమే కాదు కదా, జనసేన దగ్గర నుంచి కూడా ఉదాసీనత ఉండాలి, వాళ్ళు కూడా ఏదో పొజిషన్ ఇవ్వన్నమాట. ఈ కారణాలన్నీ ఉన్న జనసేనలో ప్రబలుతున్న వీర సైనికుల్లో కానీ వీర మహిళల్లో కానీ అసంతృప్తి ఉంది. వారి మాటలు వింటుంటే కొన్ని మాటల్లో నేను లాయర్గా మాట్లాడుతున్నాను, నేను జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తగా మాట్లాడుతున్నాను, నాకే అథారిటీ లేకపోయినా సరే జనం అనుకుంటున్న మాట మాట్లాడుతున్నాను, ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇప్పుడు రాయపాటి అరుణ్ కానీ, ఆ సుజాత కానీ, ఆ రజనీ కానీ, శివపార్వతి కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎక్కడో ఏదో అసంతృప్తి. వాళ్ళు జెండా మోస్తున్నారు, పార్టీ కొమ్ము కాస్తున్నారు, పార్టీ కోసం పోరాటం చేస్తున్నారు, పార్టీ కోసం
సొంత పార్టీలో ఉన్న వాళ్ళే దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. రాయపాటి అరుణ లాంటి వాళ్ళ మీద. ఇవి బాధలు పడిన తర్వాత వాళ్ళకి ఏమిటి పొజిషన్ అంటే పొజిషన్ లేకపోతే కష్టం అవుతుంది కదా ఒకటి. అలాగే మగవాళ్ళలో కూడా చాలామంది ఉన్నారన్నమాట. అందువల్ల ఇవన్నీ రూపుమాపాలి. మళ్ళీ తాజాగా ఫ్రెష్‌గా జనసేన పార్టీని ఉంచాలి. రాబోయే ఎలక్షన్‌లో ఈ ఎలక్షన్‌కి 21 సరిపోయింది. రాబోయే ఎలక్షన్స్ గురించి ముందే అందరూ మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ముందు మొదలుపెట్టేశారు ఇప్పుడే. ఇప్పుడు రాబోయే ఎలక్షన్‌లో ఎంతమంది ఉంటారు? ఎంత క్యాడర్‌ని సంపాదించుకోవాలి? జనంలోకి ఎలాగెళ్ళాలి? జనం తాలూకు మన్ననలు, జనం తాలూకు ఆ మంచి పేరు ఏ విధంగా తీసుకోవాలి? ఇవన్నీ కూడా మాట్లాడొచ్చు. ఒక బ్యాడే కాకుండా మంచిని కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది 1 to 1లో. ఇగో మన తాలూకు ఆ నియోజకవర్గంలో మనకి ఈ వీక్‌నెస్ ఉంది. ఈ బలహీనత ఉంది కాబట్టి దీన్ని బలంగా మార్చుకోవాలంటే మనం ఏ పని చేస్తే మన పార్టీకి బలం వస్తుంది. ఇవి మాట్లాడొచ్చు. అది క్యాడర్‌ని కూడా ఇంతకుముందున్న క్యాడరు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్‌లో ఈ క్యాడర్ సరిపోదు. ఇంకా బలకం కావాలి. వీళ్ళు 21 మందండి. తర్వాత 50 మంది పైనే ఉండొచ్చు. లేదా అదృష్టం కలిసి వచ్చినట్టయితే 175 మంది కూడా పోటీ చేయొచ్చు. మరి దానికి క్యాడర్ కావాలి కదా! అందువల్ల మొత్తం మిగతా నెట్‌వర్క్ అంతా కూడా పూర్తి చేస్తున్నాడు అని ఒక రాజకీయ వర్గాల తాలూకు సమాచారం. తర్వాత దీంట్లో 1 to 1 అంటే ఇక్కడ ఈయన వన్నే కదా! ఇంతవరకు పార్టీ పగ్గాలన్నీ ఎవరికిచ్చారు? నాదెండ్ల మనోహర్‌కి ఇచ్చారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ దగ్గరలో లేడు. ఈయనే మాట్లాడుతున్నాడు. అసలు మీ డిఫికల్టీస్ ఏమిటి చెప్పండి? మీ మీద ఉన్న కంప్లైంట్‌కి సమాధానం చెప్పండి. ఎలా చేస్తే జనసేన పార్టీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్‌లో మన క్యాడర్‌ని గాని, మంచి పేరుని గాని తీసుకుంటాం. ఇటువంటి మాటలు కూడా మాట్లాడొచ్చన్నమాట. ఇన్ని కారణాల చేత పవన్ కళ్యాణ్ 1 to 1 మీటింగ్‌ని పెట్టాడు. అది రాజకీయంగా ఆయన వ్యూహరచన చాలా గొప్పదే అది. అది ఎవరో ఇచ్చిన సలహా కావచ్చు, లేదా ఆయనకే పుట్టి ఉండొచ్చు, లేదా మోదీ గారే చెప్పి ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా పార్టీని ప్రక్షాళన చేసే విధానంలో మాత్రం ఈ దిశ అంటే ఈ బాటలో నడవడం మాత్రం పవన్ కళ్యాణ్‌కి ప్లస్ పాయింట్ అవుతుంది. మళ్ళీ ఆయన జోష్ మొదలవుతుందన్నమాట నెక్స్ట్. సార్ ఇప్పటివరకైతే జనసేన ఎమ్మెల్యేలకు సంబంధించి పనితీరుకు సంబంధించి ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల పైన కొంతమంది పైన అసంతృప్తి రావడం, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పైన సీరియస్ అయిన సందర్భాలు మనం బయట చూస్తాం. కానీ జనసేన ఎమ్మెల్యేల పైన అయితే రాలేదు. మరి ఎలా ఉంది సార్ వాళ్ళ పాలన? జనసేన వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి? ఎందుకు రాలేదు? జనసేన మీద వచ్చాయి. జనసేన మీద ఎలిగేషన్స్ వచ్చాయి. వాళ్ళు నిరంకుశత్వంగా ఉంటున్నారు. ప్రజల దాడులు అసలు పోరాటాలు చేసింది జనసేన వాళ్ళే కదండి. దాడులు చేసేది కూడా అంటే దాడులంటే ఆవేశంతో. దాన్ని దాడి అని చెప్పను. ఎవరైనా పొరపాటుగా మాట్లాడితే ఎళ్లి కొట్టేయడమే. జనసేన ఒకప్పుడు చెప్పాను. జనసేన కాస్త బొంబేలో ఉన్న శివసేనలా తయారవుతుందని చెప్పేది. అంత సీరియస్‌గా లేదు గానీ బట్ ఇక్కడ మాత్రం మిగతా వాళ్ళలా కాకుండా జనసేన పార్టీలో ఉన్న క్యాడర్ మాత్రం తిరుగుబాటు మనస్తత్వం ఉంది. తిరగమని చెప్పిందే కదా మొట్టమొదట పవన్ కళ్యాణ్. ఎవరైనా మాట్లాడితే దాన్ని తిప్పికొట్టండి అని చెప్పాడు కదా! అందువల్ల కొన్ని ఇటువంటి ఎలిగేషన్స్ జనంలోకొచ్చాయి. వార్తల్లోకొచ్చాయి. అటువంటి ఎలిగేషన్స్ లేకుండా చేసుకోవాలి. అలాగే కొంతమంది నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కొంచెం అవినీతికి పాటుపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి కూడా వార్నింగ్‌లు ఇవ్వాలి. జనసేనకి ఎందుకు లేదు? జనసేనకు ఉంది కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం. జనసేనకి ఇటువంటి అభియోగాలు వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అదో పెద్ద నింద మోసాడు కదా! అందువలన వీటన్నిటిని పూర్తిగా ప్రక్షాళన చేసుకొని ఫ్రెష్‌గా జనసేన పార్టీ నిర్మాణమే దీని వెనుకున్న రహస్యం. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.